ఏంది బిడ్డ తలకాయలకి ఇంతగానో సుండున్నది, పేర్లు పడ్డాయి, ఎంటికలు తుట్టెలు కట్టినాయి, మంచిగా పోసుకుంటలేవు తలకు? మంచిగానే పోసుకుంటానని. మంచిగానే పోసుకుంటా అంటున్నా, మంచిగా పోసుకున్నాక గిట్లు ఎత్తుకుంటుంది. నీకు ఒక్కదానికి తలకు రుద్దుకో రాకుంటే వాళ్ళ మీ దోస్తులు ఉంటే వాళ్ళని రుద్దుమనాలి తలకు పోసుకున్నప్పుడు. మాకేడే టైం ఉంటుందమ్మా, పొద్దుగాల లేచి ఆగమాగం ఉరుకుడేనా. ఏంది 10 గంటలకు కాదు బిడ్డ కాలేజీ మీకు? 10 గంటలకే మేము లేచుడే 8, 9 అవుతుంది. ఏ అలా వండుకుంటారు మీరు పండుకుంటే? అప్పుడు 11, 12 అవుతుంది. ఒకళ్ళు ఫోన్ చూస్తా అంటారు, లైట్లే బంద్ చేయరు. ఆడపిల్లలు 8, 5 దాకా అంటారు బిడ్డ. వాళ్ళ పొద్దుగా లేచి తయారు కావాలి. కానీ ఆయన ఇంటికాళ్ళు ఎక్క ఏమన్నా బోల్లేదు ఉన్నదా, అక్కడ ఉడిచేది ఉన్నదా? మంచిగా లేవాలి, అయితే బ్రష్ చేసుకొని స్నానం శుభ్రంగా చేసుకొని ఇంత టిఫిన్ చేసి కాలేజీ ఇవ్వాలి. కానీ 8, 5 దాకా పండుకుంటారా? ప్రైవేట్ హాస్టల్ అయిపోయింది, అందులో భయం లేదు, క్రమశిక్షణ లేదు, మేడల భయం లేదు, సార్ల భయం లేదు. ఏ మంచిగా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, ఇష్టం వచ్చినప్పుడు కాలేజీ పోతాను. ఏందయ్యా ఒక్కడే అతను బాగున్నక్కేది? వాళ్ళు బాయ్ కానీ ఉన్నట్టున్నది. ఏది నువ్వు పోలే బాయ్ కాడికి? ఇంతసేపు పోయినావు? అక్కడ మన రమేష్ గారు పిలితే పోయినా. ఎందుకయ్యా? ఏం చేస్తాన్నావు అన్న, ఇట్లా అన్న అని కూర్చోబెట్టి మాట్లాడాను. వాడు ఏం లేదని. అయితే అన్న చిన్న బుజ్జి పెళ్లి చేస్తావా అనే సంబంధం ఉన్నదని అన్నాడు. ఎవరు రానంటే అక్క కొడుకే ఉన్నాడు అన్న, నౌకరు చేస్తాడు, ఎట్లా చిన్న బుజ్జి ఉన్నాయి కదా, మరి పెళ్లి చేసే ఆలోచన ఉన్నదన్న అని అడిగాడు. మరి నువ్వేమన్నావు? బిడ్డను విచారింది, మనం ఏం చెప్తే ఏమంటావు బిడ్డ? నాకు ఇప్పుడే పెళ్ళెందుకే బాబు, నా చదివే మొన్న అయిపోయా, ఇంకా జాబ్ చేయాలి. మీరు గంత కష్టపడి నన్ను చదివిచ్చిళ్ళు, నేను జాబ్ చేసి మిమ్మల్ని జాదద్దా డాడీ? కాదు బిడ్డ, నువ్వు నౌకరు చేయాలని నాకు కూడా ఉంటుంది బిడ్డ. కానీ దానికన్నా ముందు నీకు పెళ్లి చేసే బాధ్యత కూడా ఉన్నది. అక్కే గట్లా చేసింది, నేను చదువుకుంటా బాపు నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అని గుండెల మీద తన్నిపోయి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చేదాకా నాకు చెప్పలే కనీసం ఇదన్న సంగతి. అక్క పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎట్ల సంగతి తెలిసిన ముచ్చట. అది ఎంత మంచిగా ఉన్నా కూడా నా పానం ఒక్కసారి అటే కొట్టుకుంటా ఉంటుంది. అది ఎట్లున్నదో, ఏం చేస్తుందో, దాని పరిస్థితి ఎట్లున్నదో, అసలు దాని సంసారం ఎట్లయితుందో, ఏమవుతుందో, ఎప్పుడు లొల్లి పెట్టుకుంటాను, ఎప్పుడు కలిసి ఉంటాను, ఊరికే దాని మీద నాకు దమదమే ఉంటా ఉంటుంది. గసొంటి పని మాత్రం నువ్వు చేయకు బిడ్డ, అసొంటి బాధ నాకు పెట్టకు బిడ్డ. నీకు దోస్తులు ఎక్కడ అడుగుతున్నా బిడ్డ, నీకేమైనా మనసులు ఉంటే చెప్పు బిడ్డ. నాకు అట్లేం లేదే బాబు, కానీ ఇప్పుడే పెళ్ళెందుకు, జాబ్ చేసినాక చేసుకుందామని అంటాను అంతే. అయినా చూసిన సంబంధాలు అన్ని ఖాయమైతాయి బిడ్డ. మనం మంచి సంబంధాలు చూడొద్దా? మంచి సంబంధం మనకు దొరకద్దా? పిల్లగాడు ఒకడు మంచి ఉంటాడు, ఒక పని ఉండదు, ఒకడ పని ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటే టైంకే దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పుంచి నేను మెంటల్గా ప్రిపేర్ కమ్మని చెప్పిస్తాను బిడ్డ. నీకు పెళ్లి చేస్తాను నేను నిర్ణయించుకుంటున్నా. నువ్వు చదువుకో, నీ చదువుకేం ఇబ్బంది పెట్టా, నువ్వు పోరా, నీకు ఇష్టమైన చదువు. కానీ పెళ్ళి మాత్రం చేయడానికి నేను నిర్ణయం తీసుకుంటాను, అది నీ ఇష్టంతో. 6 నెలలు కలిసి వచ్చినా చేస్తా, ఇంకా సంవత్సరానికి మంచి పిల్లాడు దొరికినా చేస్తా. గందుకోసం నీకు చెప్పిస్తాను బిడ్డ. చేసుకోరాదు బిడ్డ, మంచోళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన కాడి ఇవ్వాలి ఆడపిల్లను. ఇవరకే అక్క పరిస్థితి అట్లా అయింది. చేసుకుంటా కానీ పెళ్ళైనాక వాళ్ళు జాబ్ చేయనిస్తారా? నేను మాట్లాడుతుంది నేను ముచ్చట అట్లా అంటున్నావు, మంచిగా ఉన్నది. పెళ్ళైనాక చదివిపించి జాబ్ చేస్తా అంటేనే వాళ్ళని అడిగి ఇద్దాం. నువ్వైతే అడగరాదు వాళ్ళని పెళ్ళైనాక చదివిపిస్తారా మరి అని. ఏమంటావు బిడ్డ? సరే బాపు, నువ్వు చదువుకో. నువ్వు ఇప్పుడు చదవద్దని నేను అనట్లేదు, ఇప్పుడే చేస్తానని నువ్వు అంటలేను. చూస్తే నన్ను సంబంధాలు కలిసి వస్తే చేస్తా అని చెప్తాను నీకు, అంతే. ఏమంటావు? మీ ఇష్టం బాపు. సరే, ఏమండి నేనే పప్పు వేసిన అన్నం పెట్టుకుని అడుగులే, ఆకలి అవుతాను. పెడతా పైన 2 పాలు ఎక్కి. అక్కలు అత్తరని చూస్తే వాళ్ళు ఇంకా అత్తలేరా? అన్నం పెడుతు. నాన్న నేను ఆఫీస్ పోతున్నా, తమ్మునికి వచ్చినాక ఎప్పుడు నేను పోయినా అని. నువ్వు మాత్రం టాబ్లెట్ పోసుకో, టైం చేయను, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే బిడ్డ, కొద్దిగా పైన కాడ జాగ్రత్త ఉండు, జర మంచిగా ఉండు, ఆఫీస్కి జర మంచిగా. సరే కానీ తమ్ముడు ఫోన్ చేసిండ్రా, ఫోన్ చేసి కొన్ని పైసలు కావాలన్నా. సరేనా, నాకు ఫోన్ చేసి చెప్పిండు, నేను అవన్నీ చూసుకుంటా, నువ్వు వాడి గురించి టెన్షన్ పడకు. నీ కూడా టాబ్లెట్లు దగ్గరకు వచ్చినాయి, 2 రోజుల తర్వాత నేను పైసలు పంపిస్తే ఆడు తెచ్చిస్తాడు. సరే కానీ అత్తమ్మ మామయ్య దీపావళి వెళ్ళాక ఇంటికి వస్తామన్నారు. కొద్దిగా నేను 2 రోజుల ముందు ఫోన్ చేస్తా, నువ్వు లీవ్ పెట్టుకొని ఇంటికి రా బిడ్డ. ఎందుకు వస్తారట? సంబంధం మాట్లాడదామని వస్తామన్నారు. రవితేజ బావగా? ఆయన నువ్వెట్లా ఒప్పుకున్నావు నాన్న? వాళ్ళు మాట్లాడతా అంటే
నేను అన్న బిడ్డ, మేము చిన్నపిల్లలను పట్టుకొని పెంచి పెద్ద చేసి చదివిపించిన మీరు ఒక్కరోజన్నా నా ఇంటి ముఖం చూసి రానే, ఒక్కరోజన్నా నా పిల్లలను చూసుకున్నారానే? ఇద్దరు కూడా ఏడ్చుకుంటా నేను అన్నింది తినుకుంటున్నారు, నేను చేసింది తినుకుంటున్నారు. వాళ్ళ తిప్పల వాళ్ళు బడికి వేయరు, వాళ్ళను ఏమైనా బట్ట కొన్నావా, ఏమైనా ఒక్కరోజు ఇంటికి తీసుకుపోయినా? నేను అనేకాడికి అన్న బిడ్డ. కాదు నాన్న, నువ్వే ఎంత బాధపడ్డావు నాకు చెప్పుకుంటా. వాళ్ళు ఎసంటోళ్ళు నీకు తెలుసు కదా, నాకు నచ్చరని తెలుసు కదా నీకు. అమ్మ చచ్చిపోయినప్పుడు మేము చిన్న పిల్లలం, తమ్ముడు నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఏడితే కనీసం చూసిరు కానీ కనీసం దగ్గరికి రాలేరు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినా అంటే ఇప్పుడు నౌకరీ ఎత్తున్నా, ఇప్పుడు సంపాదిస్తున్నా, చేసుకుంటే వాళ్ళ ఇల్లు పెరుగుతుందనే కదా. మరి నా తమ్ముడు ఎట్లా? నా తమ్ముడికి భార్య లేదేమన్నా అవసరం ఉంటే నిన్ను మాట్లాడియలేరు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు నా చెల్లె అని? చెల్లె అంటే ఇగో నాకు చెల్లె నీకు మానేస్తా, ఇయ్యాల కాకుండా రేపు నాకు నీకు అవసరం పడతారని ఒప్పుకున్నా బిడ్డ. ఏం అవసరాలు వాడాయి? అయినా ఇన్ని రోజులు లేని అవసరం ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే నేను ఇప్పుడు నౌకరీ ఎత్తున్నాని వాళ్ళ గుర్తొచ్చి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిర్రు వాళ్ళు. బిడ్డ అవన్నీ మనసులో పెట్టుకోకు, ఎట్లయినా నా చెల్లె నీ మేనత్త. అవన్నీ నాకు తెలియదు నాన్న. నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, అతన్ని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా మిమ్మల్ని ఒప్పించి. ఏం మాట్లాడుతున్నా బిడ్డ? నా బుద్ధుండే మాట్లాడుతున్నా, బుద్ధి లేక మాట్లాడుతున్నా? అది కాదు నాన్న, అని మంచోడు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం ఎట్లా తీసుకున్నావు బిడ్డ? వాళ్ళు ఎవ్వరు ఏమిటి మనకు ఎట్లా తెలుస్తుంది బిడ్డ? వాళ్ళు మన దగ్గర ఊరే నాన్న, పక్కనే. మంచోడు నాన్న, నేను దగ్గరుండి చూసిన. కాదు బిడ్డ, చిన్నప్పటి నుంచి సాది నేను ఇంతవరకు చదివిపించి నౌకరీ చేయమంతో తిట్టటే చేస్తావు బిడ్డ నువ్వు. నువ్వు అట్లా చిన్నప్పటి నుంచి సాధినావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నా. నేను ఎక్కడికి పోతలేను కదా నాన్న. ఎట్లా బిడ్డ ఇట్లా మాట్లాడితే నా పరువేం కావాలనుకుంటాను? నీ పరువు తీసే పని నేను చెయ్యనానా. పరువు తీసే పని చేసుంటే నీ దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడతా? నేను అతన్నే చేసుకుంటానన్నా. సరే తీ బిడ్డ, నేను కూడా ఒకసారి ఆలోచిస్తా. నువ్వు ఏం చేసినా మంచి పనే చేస్తావు. సరే ఒకసారి రమ్మను, అలా మాట్లాడదాం. నువ్వు ఇంతగానో చెప్తాను కాబట్టి నేను కూడా ఒకసారి ఆలోచిస్తా బిడ్డ. బిడ్డ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నాకు నచ్చితేనే చేస్తా, నచ్చపోతే నేను చూసిన సంబంధం చేసుకోవాలి. సరే నాన్న. ఊరికే ఫోన్లే చూస్తారా బిడ్డ? బుక్కడంతా తిని పోరాదు. పొద్దుండి ఒకటే ఫోన్ చూసుడు. నీ పనులు చేసుకోవే అమ్మ. హోమ్ టూర్ అన్నంత మంచిగా నానే? అక్క మంచిగా ఉన్నారా? చిన్నోడా నిలబడుకురా పత్తమ్మకు. మామయ్యకి మంచిలి. ఏమద్దు నాకు, నీకు తాగకపోతే అయితే తాగాడ పెట్టరాదు. నాకు ఇస్తాను నీళ్ళు. అయ్యో తాగరాదమ్మా, ఇంకట్లంటాను. నీకున్నంత జ్ఞానం నీ అవ్వలకుంటే మంచిగానే ఉండు, వాళ్ళకు లేదు కదా. అగో గట్లా అంటానే అక్క. ఇప్పుడు మేము ఏమన్నామని గట్లా అంటాను, అడ్డం మాట్లాడుతున్నావన్నీ. ఇంకెట్లా మాట్లాడమంటావు మరి చెప్పు. నువ్వు కరెంట్లో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదైనా చక్కగా మాట్లాడరు అది మాతోని. ఏంటి చక్కగా మాట్లాడేది? మా అవ్వని ఎందుకు వెళ్ళగొట్టిరు ఇంట్లోకి వెళ్ళి? ఏది మీ అమ్మ రెక్కలు పట్టి వెళ్ళగొట్టినాం మేమన్నా? మీ అమ్మ తిన్నదరగా వచ్చింది అక్కడికి. ఏంటి తిన్నారా? నా బిడ్డ దగ్గరికి పోతా, నా బిడ్డ దగ్గరికి పోతా అని. నువ్వు అనలేదా? ఏమని దగ్గరికి పో, ఆనే బతుకుపో అంటావా? అంటే పోతావా? ఎప్పుడు వచ్చినావు అక్క? ఎప్పుడత్తేంద్రా? అవ్వని ఎందుకు వెళ్ళగొట్టిరు ఇంట్లోకి వెళ్ళి? ఎవరు వెళ్ళగొట్టారు? అవ్వని వెళ్ళగొట్టి ఎవరు వెళ్ళగొట్టి అక్క? అవ్వను మీరు వెళ్ళగొట్టిరు, ఎవరు వెళ్ళగొడతారు? మంచిగా ఉన్నవే కట్లే చెప్పిన అక్కకు పోయి నువ్వు. మరి ఎట్లా చెప్తా? నేను పోతానా పిట్టిండికి, నేను పోతానా పిట్టిండి కానీ పొమ్మన్నావు, వెళ్ళగొట్టినట్టు అయ్యేది. మంచి మాట కొద్ది వచ్చిందారా అది మా ఇంటికి? అడగపోయినావు అక్క, ఎందుకు వచ్చిందో? మీరు వెళ్ళగొడితేనే వచ్చిందని చెప్తున్నారు కదా, మళ్ళీ నువ్వే ఎందుకు వచ్చిందని అడగపోయినావు అంటే ఏంద్రా? ఏంది మరి ఇప్పుడు చదవడానికి వచ్చినావా?
జవడానికే వచ్చిన బరాబర్ జవడానికే వచ్చిన. ఇవాళ కాళ్ళు వచ్చినాయి కానీ అది వరకు రాలేదా కాళ్ళు? దేనికి? ఈ 2-3 నెలల కంచి రాలేదు. ఎప్పుడైనా వస్తాయి నా అవ్వగారింటికి నాకు కాళ్ళు రావా? మరి ఆనాడు రాలేదు కాళ్ళు, ఇవాళ వచ్చినావు అబ్బనే వేసుకొని 2 నెలలు. ఏనాడు? ఒక్క రోజు 2 రోజులు అంటున్నావు? ఆగు నేను చెప్పేదాకి నీ అబ్బ ఒక్క రోజు ఆడు ఉండగానే ఎగేసుకొని ఉరికొచ్చినావు. నిన్న ఈ 2 నెలల బట్టి యాదికి రాలేదా అబ్బ ఇల్లని? నా ఇల్లని ఉరికొచ్చినావు. దేనికి? 2 రోజులు సాయంగానే పరువైన తల్లి నేను వచ్చిన నా అవ్వ గురించి మాట్లాడితే నువ్వు వచ్చిన. అబ్బకి ఏం నట్టమైంది? అబ్బకి ఏం తక్కువ చేసినాం మేము? మరి ఎందుకు వచ్చింది రాదు ఇంటికి? మీరు ఎల్లగొట్టిరని ఎల్లగొట్టినావు. పోబా మాకు ఎక్కువ అయితే రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని మాట్లాడతాను నువ్వు? అంతే మరి ఎందుకు వచ్చినా? మరి ఇవాళ కాళ్ళు వచ్చినా కానీ నిన్న మొన్న రాలేదా? రాలేదా? నీ అబ్బగారింటికి నువ్వు పోకుండానే ఉంటానవా? అబ్బకేమన్నా అయితే నువ్వు పోవా? 10 రోజులు ఉంటే సచ్చేదానికే నువ్వు గంట వచ్చినావు. 10 ఏళ్ళు బతికిన బిడ్డ సంసారం చేసేదాన్ని నువ్వు చేయకుండా నువ్వు ఆపుకుంటుంటున్నావు. నువ్వు ఎట్లా అన్నట్టు? ఆహా ఇట్లా నా అవ్వ సాగు కోరుతారా మరి మీరు? సుమతి నువ్వు లొల్లికి వచ్చినావు ఇప్పుడు ఏం సుమతి? అవును లొల్లికే వచ్చిన. అవ్వను ఎందుకు వెళ్ళగొట్టి ఇంటకెళ్ళి? ఎవరైనా కొట్టిలే అవ్వ నిన్ను కోపం అన్నారే తల్లి ఓ కంప తయారు చేసి కూర్చున్నావు. నువ్వు నీకేం చెప్పాలే? ఏంటిదిరా కంప? నువ్వు అన్నావు, నీ తమ్ముడు అన్నాడు, నీ పిల్లవ అన్నది, నీ మరదాలు అన్నది. అనుకుంటే మెచ్చుకుంటారు. నువ్వు చేసే కథలు మంచిగా. నువ్వు ఇంట్లో ఏం పనుకున్నావు పెద్ద మనిషి? ఏంటిది? ఏం చేసింది అది? ఏం చేసింది? చెప్పలేదా నీకు? చెప్పలేదా? మీరు సంపాదించుకొచ్చింది ఇట్లా నాకు రాసిచ్చిందా? మాకేమి ఇవ్వంటలేమవ్వ, నీ అవ్వ సంపాదించింది. అవును మరి అయ్యే సంపాదించిందే నాకు ఇచ్చింది. కాదు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది మీ అవ్వ? ఎందుకు వచ్చిందా? దానికుంటా దానికి రాసిద్దా? నువ్వు ఎట్లా రాసిచ్చినావు? గుంట ఎందుకు రాసిచ్చినావు? మీరు అందరు రాయలేకపోతే అవ్వా నీకు ఎట్లా చెప్పాలి? నీకు ఏమర్థమైంది? మేము ఏమన్నామే? తమ్ముడు ఉన్నాడు, నేనున్నా, మేము దచ్చినాం అనుకున్నాం. సుమతి నువ్వు మాత్రం ఎట్లా తత్వం పెట్టుకున్నావు? మా అన్న లేడు, మా తమ్ముడు లేడు, ఒక్కదాన్ని తత్వం పెట్టుకున్నావా? మీ అయ్యో మాట అంటాడు, మీ అమ్మ మాట అంటది, నువ్వో మాట అంటావు, మీ తమ్ముడో మాట అంటావు. అసలు మాకు భూమి ఉందా లేదా? మాట్లాడతలేదండి అయ్య కొనలేదా? ఇప్పుడు అయ్య చచ్చిన వాళ్ళు అయ్య కేరకంట, నేను చచ్చి ఆయన లేదంట. దానికనే నేను సంతకం పెట్టి వచ్చిన. మరి చెల్లెకు భూమి ఉన్నదా లేదురా? చిన్నోడని మా ఇద్దరు కూర్చొని పెట్టి విచారించి మేము ఉన్నదాను లేదాను. బావా భూమి ఎక్కడి బావ? భూమి మాకు మనసులో, మీకు మనసులో గుంట 3 గుంటలు అన్నకుండా ఉన్నదా? అన్నకుంటలో 3 గుంటలు ఎక్కడిది బావా? మీ అమ్మని అడుగు, మీ అమ్మని అడుగు. పెద్ద మనుషులు చెప్పేది నాక అన్నకొండ కాడ భూమి అది మాది. 3 గుంటల భూమి కొన్నాడు అయ్యా. నీకో గుంట, నాకో గుంట, అన్నకో గుంట. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు గుంట లేదు అక్కడ. అబ్బని అడుగు చెప్తాది. నువ్వు వినవు తెగదాకా బిగిస్తావు సుమతి. ఏంటిదన్నా? అప్పుడు అయ్యినప్పుడే వాళ్ళు వదిలిపెట్టిండు. అరే ఆగరా ఇప్పుడే పోయి చెల్లిల్లు కట్టిందా, ఎందుకు తొందర పడుతున్నావు? ఆగురా తమ్మి, నేను ఏదో మేమే అని అవ్వలో వానో మెప్పించి నీకు రాయిస్తూ. అన్న నచ్చింది అనుకున్నావా? తమ్ముడు నచ్చింది అనుకున్నావా? నువ్వు ఎట్లా సంతకం పెట్టించుకున్నావు సుమతి? అరే నేను పెట్టించుకోలేదన్నా, అదే ఉండి బిడ్డ ఇప్పుడు నొల్లులు అవుతున్నాయి కదా, చిన్న చిన్న నొల్లులు పెద్దగా అవుతాయి. అయ్యా బాప అయ్యా మీకు గొండ భూమి ఉన్నది కదా, ఎవరిని వాళ్ళకి రాసిత్త పట్ట అని చెప్పి నాది నాకు రాసిచ్చింది. నేను అడిగినా మరి దాన్ని అడుగు. దండం పెడితే మీరు ఆగండి. ఒక్క మాట, నీ గుంట నీకు రాసిచ్చింది అంటున్నావు, 3 గుంటలు 3 నా 10 గుంట అంటున్నావు. మరి మాకెప్పుడు రాసిస్తుంది అక్క? మీది మీకు ఉన్నది కదరా? నీకు రాసిస్తుంది, నీకు రాసిస్తుంది, మాది మాకున్నా నువ్వు అంటావు. మంచి దాని వేరే దసరా తీసుకపోయి నువ్వు కిందికి అక్క. నాకు తెలిసే అబ్బని దసరా తీసుకపోయి మీది రాపించుకున్నాను తోలి పిల్లలు అమ్మగారింటి కథలు వచ్చింది ఇట్లా రాపించుకున్నాను. బిడ్డ సంవత్సరం ఆగం చేసిన నువ్వు మంచిదాన్ని నీ బిడ్డ సంవత్సరం ముచ్చట రాలే. నా అబ్బ మీద నేను కొట్లాడతానన్నా, అన్నదమ్ముల మీద నేను కొట్లాడతానా? నీకు భూమి ఎక్కడ ఇచ్చుడు? సచ్చోడ వేండమ్మా మామ మీకే అయితే నా బిడ్డకి ఎక్కడిది అన్నాడు. నిజాల భూమి నచ్చిన సంతకం పెట్టించుకున్నావు. నువ్వు మంచిగా ఉండాలి చల్లగా. నా బిడ్డ సంవత్సరం ఎన్న పోని అంటారు. ఎంతటి ముచ్చట నేను ఇక్కడ మాట్లాడలే, నీ భూమి గురించి మాట్లాడినా అంటన్నా. నీ బిడ్డను అంటలేను,
నీ బిడ్డని తోలుకపోతామనే మేము 2 సార్లు వచ్చినావు. నా కొడుకోసారి వచ్చినావు. నీకు దండం పెడతా. దేనికి ఎంపీటీస్ దగ్గర రాలే? కొడుకు రాలే. పంచాయతీకి పిలిపించినావు నా బిడ్డను, నన్ను బదట్లకు పిలిపించినావు. ఎందుకు తోలియలేదమ్మా నువ్వు రాలేదు. మాట్లాడుతున్నామ్మా నువ్వు. ఇయ్యాల నా అవ్వాని ఇలా తోలుకొని ఉరికొచ్చినావు. మరి నా కోడలాడున్నది, మరి అది ఉరిపెట్టుకున్నది, మరి ఏమైంది అవాదినే? బద్మాషి అనకపోయినావు, నన్ను తిట్టపోయినావు. మంచిగా లేదా ఉన్నదా లేదా గడికి ఎంపీటీస్ దగ్గర పిలిపించి మాట్లాడితేనే మొత్తం తల్లి పిల్ల అందరూ ఎగబడ్డారు. నల్లి లెక్క నిలబడ్డది. ఆ రోజు ఎట్లా మాట్లాడింది? నువ్వు ఎట్లా మాట్లాడినావు? నువ్వు ఎట్లా అంటావు? నా బిడ్డ ఊరు పెట్టుకుంటేనే గానీ నా ఇల్లు మునుగు అని 10 సార్లు నువ్వు ఎట్లా కాదక్క, నీకు భూమి అన్నవరా నీ అవ్వచ్చు నీ దగ్గర జంటేసింది. మరి బుజ్జి నువ్వు నా మనవరాలు తీసుకుపో, నువ్వు ఎందుకు వస్తానో నా ఇంటి కాడ అని చెప్పదా? అయితే ఇప్పుడు మాట్లాడే ముచ్చట ఎట్లు అంటే నీ బిడ్డని ఇక్కడికి వెళ్ళగొట్టినందుకు నా అవ్వనాడికి వెళ్ళగొట్టిరా? ఎందుకు వెళ్ళగొడతావు? అది మాకు బరువు అనుకుంటాను. అది ఎందుకు వచ్చింది? అది ఎందుకు దాన్ని అడుగు చెప్తుంది. ఎందుకు నిన్ను ఎవరేమన్నది? నేను అడిగేది ఏంటిది? అవ్వని ఎందుకు వెళ్ళగొట్టిరని అడుగుతానా. మీరేం మాట్లాడతారు? నీ బిడ్డ గురించి మాట్లాడతారు. వచ్చినాయి కానీ నా బిడ్డ గురించి అయితే నీకు కాళ్ళు రాలేదా? నా కొడుకు వచ్చిండు, నేను వచ్చిన. నీకు తప్పే లేదా? బిడ్డ ఏం తప్పు చేసిందా? నువ్వు అడిగి తోలేచ్చేదాన్ని. మరి నువ్వు చూసావా? నువ్వు అసలు నీకు ఏమిటి మాట్లాడుతున్నావు? అసలు దొంగతనంగా ఏమిటికి రాసినవే? మరి ఏమన్నా 2 కొడుకులు లేరా? తెచ్చి పెడతా నాకు ఇంకా ఆస్తులు అట్లా కాదక్క, ఆడబిడ్డ అంటే 10ో 12 ఇస్తారు, భూములే రాసియ్యరు. మాకు కలిగిన కాడికి ఇస్తాం, మేము భూమి ఇయ్యం. కొన్నాడు. ఎట్లా ఇస్తాడు? నా పేరు మీద కొన్నాడు. అది మేము లేవా? మనిషి గుంట అని చెప్పి కొన్నాడు. నాది నాకే ఇచ్చింది. నువ్వు మంచిగా నువ్వు మంచిగా వచ్చింది ఇయ్యలే నాకు. అట్లా కాదక్క, నా బిడ్డను మంచిగా చూసుకుని నీకు భూమి ఇస్తాము. నా బిడ్డనే వెళ్ళగొడితే నీకు భూమి ఎట్లా ఇస్తాం? మేము ఎట్లా ఇస్తాం చెప్పవా? బిడ్డను వెళ్ళగొడితే నీ బిడ్డకి ఎల్లకాలం విన్నే ఉంచుకుంటాం. మరి దండం పెడతానే మంచి కొద్దిగా ఎగబడరు, మళ్ళీ తిట్టిల్లంటారు. నీకు దండం పెడతా నేను ఏడికి పోవాలి? అన్నెందుకు మాట్లాడతాండి? ఇంత మోసం చేసినావు. నువ్వు నోర్మై ఏడిది ఎగబడేది? ఎవరు ఎగబడతారు? బాధ వచ్చింది కానీ నా కోడల గురించి బిడ్డ జీవితం నేను చెప్పేది నువ్వు నా అవ్వని ఇప్పుడు నా అవ్వని వెళ్ళగొడితే నా అవ్వని తీసుకొచ్చి పడగొట్టే అంత నాకు ఉన్నది కాబట్టి నేను ఇంటికి వచ్చిన. నీ బిడ్డను తీసుకొని వచ్చి నా ఇంట్లో పడగొట్టు. అద్దంటే దేనికంటే బిడ్డ తీసుకొచ్చి నా ఇంట్లో పడగొట్టు. తీసుకొచ్చి పడగొట్టు. తెలివి ఉన్నది, నేను ఏం చేయాలో నాకు ఎరికే. పడగొట్టగానే అద్దంట. కొడుకు ఏమన్నాడు? ఎన్ని పైసలు ఇచ్చిందో పోని. మరి మీరేమన్నారు? నా బిడ్డను చంపుతారు కావచ్చు, చేస్తారు కావచ్చు. ఎందరిని చంపినాం మేము ఇప్పటి వరకు. మరి నీ కొడుకు పైసలు ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన కట్నం ఇస్తాం అన్నప్పుడు మరి ఏం మాట్లాడతారు కొడుక? అది నా అన్న బిడ్డరా? మాట అంటే మాత్రం ఊకుంటావారా? అదే మాట మాట్లాడుతున్నావా? నువ్వు అనలేదు ఒక మాట, నీ అవ్వలేదు నువ్వు కదా ఎవరిగా కూర్చున్నది. మరి నేను ఇటన్నా తిప్పలే అటన్నా తిప్పలే. ఇటన్నా తిప్పలే అటన్నా తిప్పలే అంటున్నావు. నీ కాలు మొక్కాలే. ఇవాళ చెల్లింటికి ఎందుకు పోయినాయి? మాకు లొల్లి పట్టిస్తాందుకే నానే. నేను ఎడ్డిదాన్ని అయిపోలే. ఆగపోదు మాకు ఎడ్డిదాన్ని అయిపోలే. రోడ్డు వచ్చిండు. ఇక మీరు ఇప్పుడు ఎగబడి తీరుతాళ్ళు. ఏదో కోరి అట్లా కోపంగా ఉరి పెట్టుకున్నది, తీసిర్రు, బతికింది. మరి గంట లొల్లి ఎన్ని చేసినావు? దూర పొల్లా మనం మరి కాదే. నువ్వు పండుగ పోయిన అవ్వవు, నువ్వు మా అవ్వవు. మమ్మల్ని ముగ్గురిని ఒక్క తిరిగానే కన్ను ఒక్క తిరిగానే పెంచు అవ్వ. నీ కాలు మొక్తా. నువ్వు పండుగ పోయినప్పుడు సుమతి ఎంపీటీసీ ఇంటికి ఎందుకు బిడ్డ? నేనున్నా, నా వెనక రాలే, నువ్వు నల్లుడు. మరి ఏందో నేను మాట్లాడతారా బిడ్డ? ఇంట్లో తోడగొట్టుకున్నారా? నువ్వెందుకు తీసుకురాలేవా? మరి నా మనవని ఎందుకు మనవడే అంటది కానీ మనవరాలు అంటలేదు. గంటగానే తిరిగితే ఊకుంటారా? బిడ్డను ఎంత మంది ఎగబడతారు? అది ఒక్కటి మాట్లాడితే నోరు ముయ్యిల్లే. మీరు నోరు ముయ్యిల్లు. ఇప్పుడు ఏమంటుంది? ఎంత మందిగా పెడతారు నా మీద అంటారు. ఇప్పుడు నేను ఉన్నాగానే మీరు గంటగానే వేగబడి మాట్లాడతారు. ఆగా నువ్వు నీ అమ్మ సంటావా? మాకు కూడా రక్క మీ అమ్మ మంచిగా మాట్లాడేది మాతో. ఏమన్నది? మాట్లాడేది మంచిగా. మిమ్మల్ని లంగా అన్నది. మేము పట్టించుకోము.
మేము ఒక తల్లిలాగానే చూసుకుంటాం ఆడ తిన్నదన్నా కట్టి దాటి. నీ పాంచని బిడ్డ ఇప్పుడు నీ ఎట్టిదాన్ని ఏంటి ఇంత 10 మంది చెవులో పోతారు మీరు. పోషిటాలు మేము పోషిటాలు నిన్ను నీ కోడలు మంచిగా బిడ్డలు లెక్క చూసుకోలేదా నేను బ్రహ్మాండమైన మాట మాట్లాడుతున్నావా నువ్వైతే? 10 మంది చేదు అంటే వాళ్ళు 10 మంది చెవులు పోసలేరు, వాళ్ళని మేము ఉంచుకుంటున్నామైనవా? 20 ఏళ్ళ కంచాలి మాకు నువ్వు అవ్వవు కాదానే? గుంట భూమి ఇచ్చిందని అట్లా చేస్తారు అంటే మాట్లాడకుర్రి. మీరు సంపాదించింది ఏం లేదు, అయ్యే సంపాదించిందే ఉన్నది, అది అనుభవిస్తుంది అంతే. సచ్చేదాకా దానికే, అది దాని ఇష్టం. అది ఎవరికి రాసి వాళ్ళకి రాసిస్తుంది, నాకే రాసిస్తుంది కావచ్చు. నీ అదే నోళ్ళు పెట్టిస్తుంది అన్న ఏందావు గట్లే కూర్చుంటే మూగ దైవం. అక్క నువ్వు ఒకటి చెప్తాన్నా, మొత్తం మూడు రాసుకో. అది కాదే మొత్తం 5 ఎంబడి పడతాను. నువ్వు మా కొడుకులు కట్నం కోసం కూర్చున్నట్టు మనం మీరే మమ్మల్ని బజార్లేసిండ్లు, బజార్ గుంజులు మీరే. ఆగన్నా నీకు తెలియదు, నువ్వు రాలేదు. మేము అన్నాం కదా అది నచ్చిండు. మేము నీళ్ళు ఇయ్యండి వాస్తవమే అన్నా, మేము నీళ్ళు ఇయ్యాలి, మా బాధ మాకున్నది, మేము నీళ్ళు ఇయ్యలే. కూర్చున్నాక ఏమైందే తయారు కావే రజని అని అంటే, ఏందా ఏడికి తీసుకుపోతావు తయారు కమ్మంటావు, ఎట్లా తీసుకుపోతావా అంటే, ఇగో బతుకమ్మ పండుగ వచ్చింది కదా, బతుకమ్మ పట్టుకొని పోతుంది రమ్మాను. అరే ఏమనకుర్రా, ఏమన్నా మనమే బదనం అవుతాం. తెలిసి ఒకటి మాట్లాడకుర్రా అన్న. నువ్వు ఆగే అక్క, నీకు పెట్టిన కాడికి చాలు, నువ్వు తిన్న కాడికి చాలు. పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు అయ్యేదాకా అయ్యా అవ్వ మనకు పెట్టిరు, నీకు నువ్వు తిన్నావు. రూపాయి కాచపడికి ఏంటిరా నేను తిన్నది? ఏనా మొగడు కట్టం చేసిండో లేదో, ఉప్పుకు కారానికి ఇట్లా నీ ఇంటికి ఇట్లా వచ్చినారా? సర్వం నేను చిన్న పోరని బాబుతో వచ్చినప్పుడల్లా పట్టుకొచ్చినవే. మొగడు కట్టమే సాధన పోరాలని సాధలే. మీ ఇంటికన్నా మీ ఇంటికి వచ్చిన అన్ని కొంచెం గడ్డలు కొంచెం తిన్నగా వచ్చుగా. ఏం కథ అంత దేశానికి ఎరక లోకానికి ఎరక, నువ్వేం చేసినావు ఏం కథ అన్నది. నువ్వంటే వచ్చినట్టు నేను అంటే వచ్చినట్టు. ఏంటిదన్నా నువ్వు మాట్లాడేది? ఏం పెట్టిరే నాకు? మీరు కట్టం చేసి మమ్మల్ని అందరినీ సాదిరా, నా పిల్లల్ని నా మొగని అందరినీ సాదిరా. నేనేం పెట్టలేదు, తప్పైంది. నీ నన్ను కూడా తప్పైంది. నీకేం పెట్టలేదు, నువ్వు ఒట్టిగానే పెద్దదాని, నీ పిల్లలు అట్టిగానే పెద్దోళ్ళు, నీ పిల్లలకు జ్వరం రాలే, ఏకి రాలే. మేము ఇప్పుడు ఏంటిది మరి? భూమి వద్దు నాకు గంతే కదా మీరు అనేది. మీరు కొట్లాడేది భూమి గురించే కదా. మరి తినూరు ఆడబిడ్డ సొమ్ముని మీరు ఏ పాటు బాగుపడతారో చూస్తాం. నీ సొమ్ము అయితే మేము బాగుపడం. నా సొమ్ము మరి నాకనే కొన్నాడు బాబు, బాబు నాకనే కొన్నాడు. అది నీది కాదు, నా సొమ్మే. అది అయ్యే సంపాదించింది కాదు. ఎప్పుడు కూడా నీకు కట్నం ఇచ్చిండు, పెళ్లి చేసిండు, పంపించిండు ఇంటికి. నీకు ఉన్న ఇంటికి ఆశాకే ఇచ్చిండు. రూపాయి కాచపడకు. ఏం మాట్లాడతాడు చెప్పు. పెట్టిన ఆటలు ఏం పెట్టినా మాకు? ఏం పెట్టకుంటే పెద్దోళ్ళు ఏం పెట్టిరు అంతేనా? గట్లా అంటేవేందన్నా? లేదంటే అంటే మా అయ్యున్నప్పుడు అన్నాడు. మీ అయ్యున్నప్పుడు మా అయ్యా నువ్వు మా ముగ్గురం కూర్చున్నావా? ఏం మాట్లాడిండు? ఏం మాట్లాడు? చెరువు మనుషులు కూర్చున్నాడా? హనుమకొండలో 3 గుంటల భూమి ఉన్నదన్న ముచ్చట నిజమే. అలా బాగా కూడా ఈరా మరి కొడుకు అని నాకు చెప్పలే మా అయ్య. ఎవరు చెప్పలేదు? చెప్పండి. ఇట్లా మాట మారుతాను అయ్యో వచ్చిండని ఇట్లా మాట మారుతాను. ఇప్పుడు అయ్యో నువ్వు అట్లా మాట్లాడుతున్నా? నేను ఎందుకు మాట్లాడతా? నేను ఒక తండ్రి లెక్కనే భావించిన ఇల్లు నాదనుకున్నా, మీ అందరిని సహోదరించిన వారంతా మీరు మర్చిపోతే చాలు. 4 వద్దులు సాధినా మొత్తం నేనే సాధినా, కూర్చుండ పెట్టి సాధినా. ఆయన ఎల్ల కొడితే సాధలేదు, ఆయన ఎల్ల కొడితే సాధలేదు. ఊరంతా సాడపి వేసుకొస్తున్నావు కదా. చెల్లెని సాధినా అసలు ముచ్చట జరిగాను నీకు. ఆ గుంట భూమి ఇస్తే ఇప్పుడు తీసుకుపోతుంది కావచ్చు నా బిడ్డను. గందుకొచ్చింది అట్లయితే అక్క బిడ్డ కోసం గుంట కాదు 3 గుంటలు గుంట భూమికి నీ బిడ్డకు సంబంధమే లేదు. నీ బిడ్డకు మాకు చిన్న నొల్లు అయింది, నీ బిడ్డ వెళ్ళొచ్చింది అలిగి ఇక్కడికి. గాని నీ బిడ్డను మేము అద్దంలే తోలుకోపోవంటలేవు. నీ బిడ్డను నా ఇంటికాడ తోలు సాదుకుంటా. నా భూమి కోసం నేను కొట్లాడుతున్నా, నా అయ్య కొన్న భూమి కోసం నేను కొట్లాడుతున్నా. అసలు నువ్వు ఇంటికాంచి బయలుదేరేటప్పుడే నా బిడ్డ కుర్తా అడిగా బయట పెట్టద్దు. నువ్వు దేనికి రావద్దు? ఎట్లా పోవాలన్నా అన్నింటికి కోడళ్ళు చేసుకుని అక్కడనే ఉంచినా ఎట్లా అడుగు పెట్టాలి అక్కడ అనుకోవాలి. నా అవ్వ కోసం వచ్చిన నా అవ్వని ఎట్లా పెళ్ళవు ఇంట్లోకెళ్ళాడు, నీ బిడ్డను సాత్తది అన్నప్పుడు నా అవ్వ ఎందుకు పోతుందే అని అడవా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా? ఇవాళ నా పెళ్ళం అయింది అది నీకు. నా పెళ్ళం నిన్ను అవ్వలెక్క సాధింది, నీకు అన్ని అవ్వలెక్క చేసింది. ఇదేం చేయకుంటే చేసి చెప్పింది. మంచి వదినను వదిన అనేది పోయి నీ పిల్లం అంటాను, ఈయన అరే అంటాడు. ఒక
ఇంటికి ఆడబిడ్డ ఒక్కదాని ఉన్నామని ఏడిపి దాన్ని సపోర్ట్ ఇవ్వకుంటున్నాం అక్క. దండం పెడితే బాగా ఏడిపిస్తారు మీరు ఏ పాట అనుభవిస్తారు నిన్న ఇవ్వలేడు మళ్ళీ ఒక్కదాని మాకు కలిసి ఉండే బిడ్డ చేసుకుంటూ అట్లా చేస్తుంది ఇట్లా చేయబడుతుంది కాదేరా ఒక్కదాన్ని అయినందుకే నన్ను ఎంత ఏడిపిస్తారమ్మా నా గోస కలిగిపోతారు మీరు నువ్వు ఈయన ఉంటే ఎవ్వరు కానీ ఒక్క మాట అన్నా కూడా నాకు ఫోన్ చేయి నువ్వు మళ్ళీ భయపడేది నువ్వు మాట్లాడగా నువ్వు మాట్లాడక కాదు మీతో అది పుట్టింది మొత్తం పప్పకాలు పెడతా మేము ఏలంటారా ఒక్క మాట అన్నా మంచి కూడా పంచని బిడ్డలాలో గయ్యాడు కంపెనీ మంచిగా ఇప్పుడు నిమ్మలం అయిందా నీకు మమ్మల్ని దాపిస్తాంది అన్న నువ్వు బీ పెంచుకోక దండం పెట్ట అక్క నేను ఏమంటా అవ్వన్నట్టు మొత్తం 3 పాలు పెట్టుకున్నాం పోయి ఎట్లయితే అట్లయితే అవ్వా వీళ్ళు ఎవ్వరు ఒక్క మాట అన్నా కూడా నాకు ఫోన్ చేయి సంగతి చూస్తాడు 2 రోజులు ఉంచుకుని ఆటకొచ్చింది ఇలా వచ్చింది అబ్బా చెప్పు నేను మంచాలు అప్పుడు అన్ని మాట్లాడతావు కానీ అప్పుడు తెలుస్తుంది ఏది మళ్ళీ బాగా మాట్లాడతారు ఎల్లకాలం చేస్తా నావను ఎల్లకాలం చేస్తా ఎందుకు తీసుకొని మొత్తం నేనే తీసుకొని ఎల్లకాలం చేస్తా నావను అరే ఊకో రాదే నువ్వు ఏం లొల్లి పెడతానవా రోజు రెచ్చగొడతానవా మాట్లాడతావు ఇంతమంది పడతారా 2 రోజులకే ముగ్గులకు వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ అరే మీరు చేయబట్టి పొల్ల సంవత్సరం ఆగం కావాలా ఏం కావాలి నా బిడ్డ సంవత్సరం ఆగం చేసిన నా బిడ్డ నేను ఇయ్యొద్దన్నా మేనోళ్ళకి ఇయ్యొద్దన్నా నేను విన్నారా మీరు మా మాట ఆడోళ్ళ మాట వింటారా మీరు చెల్లె అంటే చెల్లె వచ్చి వచ్చి కూర్చుంటారు వచ్చి ఏమన్నంటే నా మీదకి ఏమన్నంటే ఏడు పేరైంది మేము సాధారణ పేరైంది ఒక్క ఆడు బిడ్డ రాసుకొని పేరైంది ఇంతమంది అసలు స్విచ్ పెట్టేదా నువ్వు కుయ్యి వరకు మేము బాగా పొడి వెళ్తానమా ఇంటికాడ వచ్చి ఏడ్స్ ఆపేయబట్టే మమ్మల్ని గుంట భూమి పాడబడి గుంట భూమి చేయబట్టి మరి ఎందుకు రెచ్చగొట్టింది మేమే రెచ్చగొట్టాను బిడ్డ వచ్చింది అల్లుడికి ఊకో కావ్య దీన్ని ఫస్ట్ నోరు ముద్దవాన్ని మెడలు చేసిన రాత్రంతం చాలు ఓనియర్ వాళ్ళు వెళ్ళి చల్లకుండా వీళ్ళు మాట ఊకోరు అంత తయారు చేసింది కూర్చున్నది దొరసాని ఏమిటోరా ఈనకపోతే ఏంది ఓపిక పడ్డంత కాలం వాళ్ళ మాటలు వాళ్ళు ఉన్నా బతికినప్పుడు ఓ మాట బతికి చచ్చిపోయినాక ఓ మాట ఏం మాట్లాడుతున్నారు బాబు నువ్వు బియ్యం పెంచుకోక ఆగానే నువ్వు ఏడవకు అన్నిటికీ బాధపడతావు ఏదో అక్క కొడుకు అని మేనోడని ఇచ్చినందుకు మన ముఖం మీక మా చేత అంటాడు ఆయన డబల్కి సెబల్ ఇస్తా అంటాడు ఇది గుండెపోయిన వస్తుంది ఇక్కడ బిడ్డ జీవితం ఏమవుతుంది అసలు కొంచెం అని ఆలోచిస్తలేదు అది రోజు ఇంత లొల్లి పెద్దగా అయితేనే ఉన్నదిరా నేను తుడుచుకపోదాం అనుకుంటూనే ఉన్న ఓ లొల్లి తయారు చేస్తుంది తుడుచుకపోదాం అనుకుంటూనే ఉన్న ఓ లొల్లి తయారు చేస్తుంది ఇదంతా నా వల్లనే ఆ రోజు నుంచి వచ్చిన ఎవరికి బాధ ఉండవు అందరూ నాదే తప్పంటారు నన్ను ఆ మాట అనందే నేను అట్లా చేసుకుంటున్నా ఆ రోజు చచ్చిపోయినా ఎన్ని బాధలు ఉండవు ఊకో బిడ్డ ఊకొందు పెళ్లి కావాలి ఊకో బిడ్డ కట్టుకున్నానికి లేదు నా మీద ధ్యాస. అత్తకు లేదు, మామకు లేదు. ఏం రాత రాసుకొచ్చుకున్నానో ఏమో. నేను ఏరుకోరి వేసుకున్నందుకు నాకు మంచిగానే అవుతుంది. ఇంకా బిడ్డ సీత అటువంటి కష్టం వచ్చిందట, మనం ఎంత బిడ్డ సీత వనవాసం ఎలా తీసింది. ఏం చేద్దాంరా, నీ తల రాత గట్టు రాసింది దేవు. ఏం తల రాత బాబు.
ఎన్ని మాటలన్నా నేను ఓర్చుకున్నా కానీ ఇంకా నింద పెట్టేసరికి తట్టుకోలేక ఏదో క్షణిక విషయంలో అట్లా చేసినా అని ఆయనకు అర్థం కాదా? ఆయన చదువుకున్నాడే కదా, అన్ని తెలుగులు ఉన్నాడే కదా, ఎప్పుడు ఎవడు నాదే తప్పు నా ప్రాణం పోగొట్టుకుంటున్నా. నేను ఎంత బాధపడతా, నేను ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటా, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు చూడు బాపమ్మకు ఎటు పోయి వాళ్ళ ముచ్చట తీస్తుంది కానీ ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండి దాన్ని ఎట్లా చూసుకున్నా, నా మనవరాలు బతుకు ఏమైతుంది, ఎట్లా పోతుంది అన్న ఆలోచన ఉన్నదా? దానికి బిడ్డ పిల్లల మీద ఉన్న ప్రేమ కొడుకు పిల్లల మీద లేకుండా అయింది. దాని బుద్ధే కంత అపోసంగా తిరిగానే. అది అడిగి పోయినాక ఏం చెప్పిందో అత్తమ్మ, అది అట్లా మాట్లాడుతుంది కానీ మా కనీసం బావైనా రావచ్చు కదా. మరి వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు అత్త అంటే వాళ్ళతోని రావచ్చు కదా. ఆయన రాకుండా వాళ్ళని పంపిండు. వాళ్ళు కనీసం ఒక్కసారైనా నా గురించి ఆలోచిస్తారా? ఇంటికాడ తోలిపో అంటుంది. అదే ఆమె రక్తాన్ని కాదా రాయి అని ఎందుకంటలేదు? నువ్వు బాధపడకు, నువ్వు అంత పెద్దగా ఆలోచించకు బిడ్డ. కష్టాలు ఎప్పటికి ఉండే బిడ్డ. మనకు జీవితంలో కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి, కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి. నీకు ఈ జీవితం ఇప్పుడు ఉన్న సమయం కష్టం అనుభవించే సమయం కావచ్చు. ఏదో ఒక రోజు నీకు టైం అవుతుంది బిడ్డ. పెళ్ళిళ్ళై అత్తగారి ఇళ్ళల్లో మంచిగా పిల్ల పాపలతోని ఆనందంగా ఉంటా అంటే అందరూ పండుగకు ఏమైంది పోలేదా, పండుగ వెళ్ళింది పోలేదా అంటే నా ముఖం ఏడ పెట్టుకొని అర్థమైతలేదు. మా బండి పలించుకుంటే నా గుండెలు పలిగిపోతాను అంటే నేనేం చేయాలి బిడ్డ? నేనేం తక్కువ చేసిన? నీ పెళ్లి చేయలేదా? అందరు చేసినట్టు కట్టం చేయలేదా? పువ్వు చేయలేదా? జాగి చేయలేదా? అందరూ పెళ్లిళ్ళల్లో ఇట్లా చచ్చిపోయిండు. మీ తమ్ముడు, మీ తాత, అన్న కూడా ఒక్కరోజు వాళ్ళని మనం నిందించినవా? అది మన రాత అనుకున్నావు. అన్నిటికీ మనోళ్ళే కదా నోర్చుకున్నావు. ఇప్పుడు ఎందుకు మరి అత్తమ్మకు నా మీద కొట్టుకుంటలేదు? అందరు అత్తగారి ఇళ్ళకి అత్త అంటే పోతాంటే నేను ఇక్కడ ఇన్ని రోజుల నుంచి అందరు ముఖం చూసుకుంటే నాకు ఎంత బాధ ఉండాలి. ఏడుపు ఊక బిడ్డ. ఈ తల ఎట్లయితే గట్టి జరుగుతుంది ఊకోరాదే. అదే మీ తాత నుంచి ఊకుంటున్నానే మీ అవ్వలెక్కడ పోయి వాళ్ళ బిడ్డ నువ్వు బాధించు, తిండి తోలచ్చు. మా మామ ఎంత మంచోడా చూడు, తల్లి లెక్క ఎట్లా మాట్లాడుతాను. మా తాత ఉండేది ఉంటే నా బతుకు ఇక్కడికి అయ్యేదాకా చూడకపోవు, నా తమ్ముడే ఉండేది ఉంటే పోయి మాట్లాడకపోనా. అసలు దీనికి మనం ఏమైతున్నామన్న రందే లేదు. ఇవన్నీ ఆలోచించుకుంటే బుక్కడు బో తినుకుంటే మొత్తం పక్క పడిపోతున్నావు. నీ పానం ఏమైతుందన్న సంగతి నువ్వు ఆలోచిస్తున్నావు బిడ్డ. ఊకో నేను పోయి మాట్లాడతా, బావతో మాట్లాడతా, నేను బాబాయ్ పోయి మాట్లాడతావు. ఈ పెద్ద మనుషులు ఇవ్వలేదు. అరే మన కుటుంబం ఇప్పుడు కూడా సుమిత వచ్చి మెల్లిగా మాట్లాడితే సమాధానం చెప్పేదని చెప్పుదామంటే లొల్లికి వచ్చినట్టు దమ అని మాట్లాడి లొల్లి తయారు చేసిపోయా. మీకు ఉండే కాడు ఉండే బుద్ధి అయితే రాదు. ఇంటి ఆడిబిడ్డ ఏం ఆడాలి ఏం కథ తెలియకుండా మాట్లాడిన పడుతుంది. అక్క ఏమనుకుంటూ పోయి చూసినావా? పోయేటప్పుడు కేసు పెడతా అన్నది. అది ఏం కేసు పెడుతుంది దాని సంగతి చూస్తా నేను. అలా కొడుకు కూడా ఏమన్నాడు అన్నా మనలా డబల్కి సెవరెత్తా అంటాడు. అంటే మనకు తెలియదా వాళ్ళు ఏం చేస్తాను, ఎటుపోతాను, ఏం ఆలోచిస్తాను మొత్తం నేను పసిగడతాన్నా. నేనేం తెలివి తక్కువని కాదు, నేను చదువుకోనని కాదు. అది ఏ పోలీస్ స్టేషన్ పోతుంది, మనల్ని ఏం చేస్తుంది అంత నేను చూసుకుంటా. కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు డీలా పడకు, బిడ్డని డీలా చేయకు. నువ్వేడో ఒక బిడ్డ వదిలే బుజ్జిని తీసుకోమా ఇంట్లో. ఎట్లా జరిగేది గట్టినే ఉంటుంది. నీ రాత ఎట్లా రాసింటే అట్లా అవుతుంది. రా బిడ్డరా